చాలామందికి ఢిల్లీలో ఉన్న రెడ్ ఫోర్ట్, తాజ్‌మహల్, కుతుబ్ మినార్, ఇండియా గేట్, హ్యూమన్ టాంబ్ చూడాలని ఉంటుంది కదా! కానీ చాలామంది చూసుండరు. కొంతమంది చూసుంటారు. చూసిన వాళ్ళకి, చూడని వాళ్ళకి కూడా ఈ వీడియో చాలా బాగా నచ్చేస్తుందనమాట. లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇదైతే కుతుబ్ మినార్ చూసారు కదా ఎంత హైట్‌గా ఉందో. దీన్ని కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించారు. అయితే ఇది 1199లో స్టార్ట్ చేసి 1220లో కంప్లీట్ చేశారు. అంటే 21 ఇయర్స్ అయితే పట్టిందనమాట. చూసారు కదా ఎంత హైట్‌గా ఉందో. దీని హైట్ వచ్చేసి 72.5 మీటర్స్ అనమాట. ఇంది లోపల 399 స్టెప్స్ అయితే ఉంటాయి. కానీ ఆ లోపలికైతే అలో లేదు. ఇవైతే లోపల చూడొచ్చు. చూసారు కదా ఈ లోపల కూడా ఒక సమాధి అనేది ఉందనమాట. ఇది సెపరేట్‌గా ఒకటి ఉంది. ఇంకా 2 సమాధులు కూడా విడిగా ఉంటాయి. ఇంకా అక్కడక్కడ పక్కన ఇవన్నీ కూడా పోల్స్, పిల్లర్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇంకా పక్కన ఇప్పుడు చూసిన సమాధి కాకుండా 2 సమాధులు అయితే ఉంటాయి. దీని పక్కన పార్క్ కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది ఈ ప్లేస్. ఇది మొత్తం కంప్లీట్‌గా మనం చూడాలంటే ఖచ్చితంగా 1 అవర్ అయితే పడుతుందన్నమాట. నేను మీకు జస్ట్ ఒక 2-3 మినిట్స్‌లో అయితే చూపిస్తాను. ఖచ్చితంగా అయితే ఇది చూడండి. Cargo, man. Cargo. చూసారు కదా ఎంతమంది వచ్చారో చూడడానికి. నిజంగా అప్పుడు వాళ్ళు కట్టిన కట్టడాలన్నీ కూడా చాలా దృఢమైనవి కదా. ఎన్నో సంవత్సరాల క్రితం కట్టినవి ఎంత అద్భుతంగా ఉన్నాయో అనిపిస్తుంది. ఇలాంటివన్నీ కూడా మన పిల్లలకి ఖచ్చితంగా చూపించవలసిన ప్లేసెస్ అనమాట. సో చూసారు కదా ఈ వీడియో ఒకవేళ మీరు చూస్తూ ఉంటే మీ పిల్లలకు కూడా ఖచ్చితంగా చూపించండి. ఎందుకంటే మనం ఒకవేళ వెళ్ళలేని స్థితిలో ఉంటే వాళ్ళు ఇలా అయినా కూడా చూస్తారు కదా. సో చూసారు కదా ఏ విధంగా ఉందో. అందరూ కూడా ఏ విధంగా చూస్తున్నారు. ఇది యాక్చువల్గా పిల్లర్ వచ్చేసి పెద్ద పిల్లర్ ఉంది కదా హైట్ది, అది 399 స్టెప్స్ అయితే ఉంటాయంట. అది లోపలికైతే ఇంతకుముందు ఎప్పుడో ఎల్లో ఇచ్చారు. ఇప్పుడైతే ఎల్లో ఎవ్వరికీ లేదు. ఎందుకంటే ఇంతకుముందు అది చూడడానికి వచ్చిన వాళ్ళు ఒక 45 మెంబర్స్ అయితే చనిపోయారంట. అప్పటి నుంచి ఎవరిని కూడా ఎలో చేయరనమాట. సో ఈ విధంగా టికెట్ తీసుకొని మనం ఈ విధంగా ఎంజాయ్ చేసి రావచ్చు అనమాట. 1 అవర్ అయితే పడుతుంది మొత్తం అంతా చూడడానికి. ಅದಾವ್ರ ಪಾಪ ಬೆನ್ನು ಹಿಡಿದು ಕರಿತಾ ಇದ್ರು. Mask is that one. దీని తర్వాత మనం మొన్న కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయ్యాం తాజ్‌మహల్‌కి సంబంధించింది. ఇవి ఇక్కడి నుంచి కూడా ఎంటర్ అయ్యి వెళ్ళాలన్నమాట. తాజ్‌మహల్‌కి ఎంట్రన్స్ టికెట్ అవి తీసుకోవాలి. తాజ్‌మహల్ మనం చక్రవర్తి షాజహాన్ తన ప్రియమైన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకంగా నిర్మించారని చెప్పుకున్నాం కదా. చూసారు కదా ఎంత అద్భుతంగా ఉందో. అందరూ కూడా ఎంత బాగా ఈ అద్భుతమైన కట్టడాన్ని చూడడానికి ఏ విధంగా ఎంతమంది తరలి వచ్చారో చూస్తున్నాం కదా. తాజ్‌మహల్ లోపల వీడియో అయితే
Go and take photos. Very nice. Just go enter India. ఈ ఫ్రంట్ కూడా ఫ్లవర్స్ అవి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. చూసారు కదా ఎంత బాగుందో, మంచిగా ఫ్లవర్స్ అన్నీ కూడా వేసి చుట్టుపక్కల కూడా చాలా చాలా బాగుంటుంది తాజ్మహల్. ఒకసారి అయితే మీకు వీలైనప్పుడు తప్పకుండా చూడండి. ఇదైతే అక్కడ ఉండే ఫేమస్ టెంపుల్ అనమాట. చాలామంది టెంపుల్ దగ్గర కూడా వచ్చారు. అండ్ అక్కడ నియర్ బై ప్లేసెస్ కూడా చూడండి. ఇప్పుడైతే మనం ఎగ్జాక్ట్లీ ఇండియా గేట్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం అనమాట. ఇది ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉంటుందంటే ఆపోజిట్గా రాష్ట్రపతి భవన్కి ఉంటుంది. రాష్ట్రపతి భవన్కి ఆపోజిట్గా 1 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందన్నమాట. అప్పుడు ఫస్ట్ వరల్డ్ వార్ జరిగినప్పుడు, మనకి మొదటి ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు దాదాపుగా మన భారతీయులు, బ్రిటిష్ వారు ఒక 80,000 మంది అయితే చనిపోయారు. తర్వాత జరిగిన ఆఫ్ఘన్ యుద్ధంలో ఒక 10,000 మంది అయితే చనిపోయారు. దానికి గుర్తుగా ఇది కట్టారనమాట. వాళ్ళ త్యాగాన్ని గుర్తుగా ఇది కట్టారు. అయితే ఇది 1921లో స్టార్ట్ చేసి 1931లో కంప్లీట్ చేశారు. అంటే దగ్గర 10 ఇయర్స్ అయితే పట్టిందనమాట. వాళ్ళ త్యాగాన్ని గుర్తుగా ఎప్పుడు కూడా వీళ్ళకి అమర్ జవాన్ జ్యోతి అనేది ఎప్పుడు కూడా వెలుగుతూ ఉంటుంది. 1971 నుంచి ఈ జ్యోతి అనేది వెలిగించడం స్టార్ట్ చేశారనమాట. అది నిరంతరం ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది. సో చూసారు కదా, ఇది ఇండియా గేట్. వాళ్ళ పేర్లు కూడా అక్కడ రాసి ఉంటాయి అన్నమాట. వాళ్ళకి గుర్తుగా చూసి వెళ్ళిన వాళ్ళు ఫ్లవర్స్ అవి పెడుతూ ఉంటారు, ఈ విధంగా మరణించిన వాళ్ళవి. पकड़ के खड़ा हो जाएगा ऐसे। ఇది ఇసాకా నియాజీ సమాధి. భార్య ప్రేమకు నిదర్శనం హుమయూన్ సమాధి. ఇదే హుమయూన్ టాంబ్, మొఘలుల నిర్మాణాల సమూహం. దీనిని హుమయూన్ మరణానంతరం అతని భార్య ఆదేశాన నిర్మాణం ఇది జరిగిందనమాట. ఇందులో మనం మెయిన్గా ఈ సమాధే కాకుండా, హుమయూన్ సమాధే కాకుండా దీని పక్కన మనం ఇసాకా నియాజీ సమాధి కూడా మనం చూడొచ్చు. ఢిల్లీ యమునా నది తీరాన ఉన్న ఈ ఎర్రకోట మొఘల చక్రవర్తి షాజహాన్ 17వ శతాబ్దంలో భారతదేశం యొక్క గొప్ప చరిత్ర మరియు నిర్మాణ వైభవానికి స్మారక చిహ్నమైన ఈ ఎర్రకోట, జాతీయ పండుగలు, ఉత్సవాలు అన్నీ కూడా ఇందులో జరుగుతాయి. అయితే ఈ ఎర్రకోట మొఘల సామ్రాజ్యం యొక్క విలాసానికి మరియు శక్తికి నిదర్శనం. ఇది 1639 నుంచి 1648లో పూర్తయింది. అయితే ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ జరిగిన అన్ని ఈవెంట్స్ కూడా, ఇదైతే నైట్ తీసిన వీడియో అనమాట, అందుకే కొంచెం క్లారిటీ సరిగ్గా లేదు. బట్ ఏంటంటే లాస్ట్లో ఈవెంట్స్ అయితే చాలా చాలా బాగుంటాయి. జాతీయ గీతాలతో
మనకు అప్పుడు మొఘలులు ఎలా పరిపాలించారు అదంతా కూడా బ్రిటిష్ వారి గురించి అన్నీ కూడా ఇప్పుడు ఈవెంట్స్ అయితే జరుగుతూ ఉంటాయి. లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వేస్తున్నారండి ప్రొఫెషనల్ డాన్స్ ఎక్సలెంట్గా వేస్తున్నారు. కరెక్ట్ కోఆర్డినేషన్ అసలు అవును చాలా కాస్ట్యూము చాలా ప్రొఫెషనల్స్ చాలా బాగా వేస్తున్నారు. ఆయనకి ఇచ్చాడు. కొన్ని రోజు ఆయన దగ్గరయ్యాడు. पगड़ी बदलने के रिवाज के बाद कीले को हासिल कर लिया। खौफनाक हमलों, लूटपाट और लंबे संघर्ष के बाद कभी शाम से खड़ा ये लाल किला अब खोखला हो गया था और 18वीं सदी में मुगल बिखरने लगे थे और सल्तनत कमजोर पड़ती जा रही थी। अफगान के बादशाह अहमद शाह लगातार हिंदुस्तान पर कई हमले किए। చాలా హెవీ కాస్ట్యూమ్ పాపం, అంటే వాళ్ళు అవి వాడతారు కదా పూసలు ఎవరు దాంట్లో कठपुतली बनकर रह गया और ताकतवर बनने की चाह में उसने आलमगीर कुनबे का कत्ल कर दिया। वो कहाँ जानता था कि उसकी इस हरकत का जवाब मुगल मराठा के साथ मिलकर देगा। మరాఠీలో వస్తున్నారు. मदद के लिए आए ఆయన చచ్చిపోయినోడు ఔరంగజేబా ఆయన చంపింది. नजीब या दो मराठों की हर शर्त मान ले या फिर मरने के लिए तैयार हो जाओ। వాళ్ళు అవును చావా చావా అవును అదేం కాదు. అవును लगता है बारूद के गोलों की बरसात अब रुक गई है। शायद नजीब ने मराठों की सभी शर्तें मंजूर कर ली। मराठों ने आलमगीर को तख्त पर बैठा तो दिया, लेकिन दिल्ली में अब पेशवा का ही राज था और लाल किला मराठों का हो चुका था। मराठा रानी आवा शिवाजी है मराठा छत्रपति शिवाजी है వచ్చే చాలా అవును అవును ఊకారంట పాపం అంటే కళ్ళు బీకి అయి బీకి 1788 से लेकर लगभग 20 सालों तक मराठे दिल्ली में मौजूद रहे, लेकिन किसी ने एक बार फिर आसाम देखा और
वो भी अपनी हुकूमत दिल्ली में ज़्यादा दिन नहीं चला। రియల్లీ పాపం కొంచెం టఫ్ వర్క్ వీళ్ళకి ఎమ్మటి వెళ్ళి దాన్ని పీకి మళ్ళీ వేసుకొని ఇప్పుడు మళ్ళీ బ్రిటిష్ అది వస్తున్నారు కదా ఇప్పుడు మళ్ళీ వైట్ డ్రెస్ వేసుకున్నారు. అది వచ్చినారు వీళ్ళు బ్రిటిషర్స్ పడవలు వేసుకొని ఈస్ట్ ఇండియా और ईंट का जवाब पत्थर से देने वाले भारतीय कराची बैठने वाले थे। जगह जगह विद्रोह की आग भड़कने लगी। नाना साहब, तातिया टोपे, नवाब और झांसी की रानी अब आजादी की जंग के लिए तैयार होने लगे। गुप्त पैगाम గుర్తులు कमल और रोटी के जरिए ताकि अंग्रेजों को इस बगावत की खबर न लगे। 10 मई 1857 के दिन क्रांतिकारी आजादी का नारा लगाकर मेरठ से दिल्ली की ओर निकल पड़े। बादशाह हिंद को अपने फर्ज की याद दिलाने। बादशाह हिंद यानी मुगलिया हुकूमत का आखिरी वारिस బాద్షా 1859 బాద్షా हुजूर, अंग्रेजों की कंपनी पिछले 100 सालों से अपने निजी मकसदों के चलते हमारा इस्तेमाल कर रही है। सरहदें तो तब पार हुई जब हमें जबरन राइफल फिर चौन मारी गई। इस राइफल को चलाने के लिए काटेज को मुंह से बाहर जिस दीवाने खास पर आप इस वक्त मौजूद हैं वही किसी रोज शिकोर ने भगवद गीता और कई उपनिषदों का फारसी में अनुवाद किया था। इसी दीवाने खास में तानसेन का दामाद तानसेन మనకి ఇతిహాసాలన్నీ ఇయేగా में ध्रुपद राग गाकर सबको सम्मोहित कर लेता था। सूर सैन की बीन और सुख सैन की रबाब की मधुर धुन भी सदा यहीं से सुनाई दिया करती थी। और इसी दीवाने खास से किसी जमाने में तय होती थी सल्तनत और पूरे हिंदुस्तान की किस्मत। ఈమె ఒక సపరేట్గా ఉంటుంది The guys are watching, that is the problem. Coming, I think he had this one. Smoke and he is coming. బాగుంది కాస్ట్యూమ్ కదా అది
पर इन 9 वर्षों में बहुत कुछ बदल गया है। आज हालात कुछ नाजुक है, लिहाजा पहले में तनाव का माहौल है। जहां वालिद साहब की तबीयत अब कैसी है? अब्बा हुजूर की तबीयत वक्त के साथ बिगड़ती ही जाती है भाई तारा। जैसे ही ये खबर बाहर पहुंचेगी कि बादशाह की तबीयत नासाज है, दुश्मन ताकतें सर उठाने लगेगी। तख्त की हिफाजत के लिए जंग के मैदान में भी उतरना पड़ सकता है। वक्त हाथ से फिसलता जा रहा है तारा। कुछ भी हो सकता है, हमें हर मुश्किल के लिए तैयार रहना होगा, चाहे जंग ही क्यों न हो। दारा शुरू से चल था, उसे तो यकीन था कि हिंदू धर्म और इस्लाम के एक होने में ही हुकूमत की भलाई है। दोनों संस्कृतियों के मिलाप के लिए वो हिंदू साहित्य, समाज, संगीत और तौर तरीकों को समझने की पूरी कोशिश में लगा था। शायद यही वजह थी कि कट्टरपंथी औरंगजेब ने खून खराबे के बदले तख्त को हासिल कर लिया। का सर कलम था, उसे सुनहरी पगड़ी में लपेट कर अपने अब्बा हुजूर को तोहफे की शक्ल में भेज दिया। औरंगजेब की हुकूमत में लाल किरंजी संगीत, नृत्य, कविता और कला जैसे हर मजहब की पाबंदियां लगी। इस हुकूमत के अंत के साथ ही पूरी मुगलिया हुकूमत की पकड़ हिंदुस्तान पर कमजोर होती। दक्षिण में न जाने कितनी जगह अलग अलग ताकतें खड़ी होने लगी। सबकी नजर अब मुगलिया हुकूमत के शाही तख्त पर थी। जहां एक तरफ खतरा फिर दिल्ली की सरहदों पर दस्तक देने लगा था, वहीं दूसरी तरफ सल्तनत पर राज कर रहे मोहम्मद शाह रंगीला ने उसे पूरी तरह अय्याशी में डुबो दिया था। No, some Sikh, he said, na Punjab Sikh, huh? शाहजहां आपका इस्तेमाल और इस किले का उद्घाटन करेंगे।
सुभान अल्लाह। बरसों के इंतजार के बाद आज ये मुबारक दिन आ पहुंचा। मैं शहंशाह हिंदुस्तान शाहजहां इस किले में आप सबका खैर मकदम करता हूं। यकीनन ये किला आने वाले हिंदुस्तान की नई ताबीर लिखेगा। दिल्ली के लोगों, ये लाल किला मुबारक हो। बादशाह सलामत रहे, बादशाह सलामत रहे। शहजादा दारा शिको, शहजादी जहां आरा और शहजादी रोशन आरा, आप बताएं कैसी लगी हमारे ख्वाबों की ये ताबीर? इस किले पर 1000 सदके अब्बा हुजूर। सच कहूं तो ऐसा लग रहा है जैसे खुदा की जन्नत को अब जमीन पर ले आए हैं। बहुत खूब लाहौरी मियां, आपने जिस हुनरमंदी और मोहब्बत से ये किला तैयार किया है, हिंदुस्तान उसे हमेशा याद रखेगा। जहां बना आपकी खिदमत में पेश है ये लाल किला और ये दीवाने आम। ये सभी आने वाले हर दिन में हर शख्स को आपकी शान और शौकत की याद दिलाएंगे। शहंशाह सलामत रहे, मुबारक हो ये लाल किला। शहंशाह सलामत रहे, शहंशाह सलामत रहे। किताबों के पन्नों के जरिए पढ़ने में और इतिहास के खेल को अपनी आंखों से देखने में जमीन आसमान का फर्क होता है। आज इतिहास आप सबके लिए इतिहास के बीच एक ऐसा वक्त आया जब जी हिंदुस्तान के देशभक्तों पर मुकदमा न जाने कितनी दफा इसे लूटा गया, इस पर खौफनाक हमले हुए, न जाने क्या क्या देखा है इन दीवारों में। देखिए, आप नौबत खाने के सामने खड़े हैं। ये वही जगह है जहां कभी ढोल नगाड़े बजा करते थे और जहां से बादशाह का इस्तकबाल किया जाता था। अच्छा, अब आप आज भी नहीं बल्कि सन 1648 में खड़े हैं। आज का दिन बहुत खास है। आज 18 अप्रैल है और महज 9 सालों में इस किले मुबारक का निर्माण पूरा हो गया। आज खुद शाहजहां आपका इस्तकबाल और इस किले का उद्घाटन करेंगे। अपनी नजरें जरा नीची कर लें। शाहजहां की चहेती बेटी, शहजादियों की शहजादी जहानारा अपनी कनीजों के साथ नौबत खाने की तरफ तशरीफ ला रही है। 17 साल की ये शहजादी हिंदुस्तान की बादशाह बेगम भी है। हालांकि बादशाह की 3 बेगमें हैं और वो सुनते केवल अपनी सबसे प्यारी बेटी जहानारा की ही है। कुछ सुना तुमने? क्या सुनना है बादशाह बेगम? कल कल बहती यमुना की लहरों की आवाज
कितनी सुरीली है इसकी तान। वालिद साहब ने अपनी नई राजधानी के लिए ये जगह चुनी है। यमुना हमारी हिफाजत भी करती है, खुशहाली, तरक्की और हमेशा आगे बढ़ते रहने की नसीहत भी देती है। सुनो, गौर से सुनो, यमुना गाती है। जी बादशाह बेगम, सचमुच बहुत सुरीली है ये आवाज, जैसे छेड़ दिया है किसी ने राग दरबारी। नहीं नहीं, ये तो है राग हिंडोल। शहजादी साहिबा, देर हो रही है, हमें चलना चाहिए। बादशाह हुजूर दीवाने आम पहुंचते ही होंगे। हाँ हाँ, तो फिर चलो, जल्दी चलो। आज तक आप शाहजहां से सिर्फ किताबों के पन्नों में मिले होंगे। आज मैं आप सभी को उनके दरबार में शामिल होने की दावत देता हूं। अब आप कोई और नहीं है बल्कि शाहजहानाबाद के निवासी हैं। चलिए आगे चलते रहिए। तो चलिए। He also starts for that. India is not a country. India is not. We don't want to.